చాలామంది క్రీడాకారులకు ఉండే ఒక పెద్ద ఆందోళనేంటంటే, కెరీర్ ఎంతకాలం ఉంటుంది, దాని తర్వాతేంటి అని. సరిగ్గా ఇలాంటి వాళ్ల కోసమే భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. అదేంటంటే, ఆదాయపు పన్ను శాఖలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం. ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో గుజరాత్లోని ఆదాయపు పన్ను శాఖ టాలెంట్ ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ కోసం ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. ఇది మామూలు ఉద్యోగం కాదు. స్పోర్ట్స్ ప్యాషన్ను వదలకుండానే ఒక మంచి సెక్యూర్ కెరియర్ను నిర్మించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్. దీనికి 18 వేకెన్సీలున్నాయి. పే స్కేల్ చూస్తే లెవెల్ 4 ప్రకారం, అంటే సుమారుగా 25,500 రూపాయల నుండి 81,100 వరకు ఉంటుంది. రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి ఏకంగా 28 వేకెన్సీలున్నాయి. దీని పే స్కేల్ లెవెల్ 1, అంటే 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. అంటే కెరియర్ స్టార్టింగ్లోనే చాలా మంచి జీతాలివి. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. ఈ పోస్టులు మొదట టెంపరరీ బేసిస్లో ఇస్తారు. కానీ దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ విజయవంతంగా పూర్తి చేస్తే ఈ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది లాంగ్ టర్మ్ కెరియర్కు ఒక మంచి పునాది వేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఎలిజిబిలిటీ అంటే అర్హతలు ఏంటి? ఎవరు అప్లై చేయొచ్చు? వయస్సు, చదువు, ఇంకా క్రీడల్లో ఎలాంటి ప్రతిభ ఉండాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. 2 పోస్టులకు వేరువేరు అర్హతలున్నాయి. ముందుగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ చూద్దాం. దీనికి వయస్సు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంకా ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు, టైపింగ్ స్కిల్ కూడా అవసరం. గంటకు 8,000కి డిప్రెషన్స్ వేగం ఉండాలి. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వయస్సు 18 నుంచి 25 ఏళ్లు. దీనికి జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. దీనికి టైపింగ్ లాంటి స్కిల్స్ ఏమీ అడగలేదు. వయసు విషయంలో కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. జనరల్ లేదా ఓబీసీ కేటగిరీ వాళ్లకు 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వాళ్లకి ఏకంగా 10 ఏళ్ల వరకు సడలింపిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అప్లై చేస్తే వాళ్లకు 40 ఏళ్ల వరకు కూడా అవకాశముంది. అస్సలు ప్రతిభావంతుడైన క్రీడాకారుడు అంటే ఎవరు? ఈ జాబ్స్కి ఎవరు అర్హులు? చూద్దాం. ముందుగా దేశం తరపున అంతర్జాతీయ పోటీలలో లేదా రాష్ట్రం తరపున జాతీయ పోటీలలో పాల్గొనే ఉండాలి. లేదా యూనివర్సిటీ తరపున ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ఆడి ఉండాలి. అదీ కాకపోతే స్టేట్ స్కూల్ టీం తరపున నేషనల్ స్కూల్ గేమ్స్లో అయినా పార్టిసిపేట్ చేసి ఉండాలి. వీటితో పాటు ఖేలో ఇండియా లేదా జూనియర్ నేషనల్ ఈవెంట్స్లో మెడల్ గెలిచినా కూడా అర్హులే. ఓకే, అర్హతలో ఉన్నాయా అనుకుందాం. తర్వాత స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అందర్నీ ఒకేలా చూస్తారా? లేదు, ఇక్కడొక ప్రాధాన్యతాక్రమం ఉంది. అంటే అభ్యర్థులను ఎలా ర్యాంక్ చేస్తారో, ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో చూద్దాం. సెలక్షన్ ప్రాధాన్యతలో ఫస్ట్ ప్లేస్ ఎవరికంటే భారతదేశం తరపున అంతర్జాతీయ పోటీలలో ఆడినవాళ్లకు. వాళ్లకు టాప్ ప్రియారిటీ. ఆ తర్వాత జాతీయ స్థాయిలో సీనియర్ లేదా జూనియర్ ఛాంపియన్షిప్లో మెడల్ గెలిచిన వాళ్లకు. 3వ స్థానంలో ఇంటర్ యూనివర్సిటీ లేదా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మెడల్ సాధించిన వాళ్లు ఉంటారు. దీని తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్లో మెడల్స్ గెలిచిన వాళ్లకు అవకాశముంటుంది. చివరగా ఈ పోటీలో పాల్గొన్నప్పటికీ మెడల్ గెలవని వాళ్లను పరిగణిస్తారు. సో అచీవ్మెంట్ ఎంత పెద్దదైతే సెలక్షన్ ఛాన్స్ అంతా ఎక్కువ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఎలా అప్లై చేయాలి, ముఖ్యమైన తేదీలేంటి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి అనే విషయాలన్నీ చూద్దాం. డేట్స్ చాలా ముఖ్యం. నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 31, 2026న మొదలవుతాయి. చివరి తేదీ ఫిబ్రవరి 21, 2026. ఈ గడువులోపే అప్లై చేయాలి. ఒక్కరోజు ఆలస్యమైనా అప్లికేషన్ తీసుకోరు. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లికేషన్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అధికారిక వెబ్సైట్ incometaxgujarat.gov.in లో మాత్రమే. పోస్ట్ ద్వారా గానీ వేరే ఏ విధంగా పంపినా వాటిని యాక్సెప్ట్ చెయ్యరు. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది, 200 రూపాయలు. ఇది కూడా ఆన్లైన్లోనే కట్టాలి. ఇది నాన్ రీఫండబుల్, అంటే ఒకసారి కట్టాక తిరిగి ఇవ్వరు. అందుకే అప్లై చేసే ముందే అన్ని అర్హతలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మంచిది.
అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే వయస్సు రుజువు కోసం 10వ తరగతి సర్టిఫికెట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, మీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఒకవేళ వర్తిస్తే, ఇంకా ఆధార్ కార్డ్ కాపీ. వీటన్నిటినీ స్కాన్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చెయ్యాలి. సో ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇంతకు ముందు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అన్నాం కదా, ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఏ సర్టిఫికెట్ పడితే అది పెట్టొచ్చా, లేక ఏదైనా స్పెసిఫిక్ ఫార్మాట్ ఉందా? దీని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అవును, ఖచ్చితంగా ఒక ఫార్మాట్ ఉంది. మీరు ఏ స్థాయిలో ఆడారో దానికి సంబంధించిన ఫామ్లోనే సర్టిఫికేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ పోటీ అయితే ఫామ్ 1, నేషనల్ లెవెల్ అయితే ఫామ్ 2, ఇంటర్ యూనివర్సిటీ అయితే ఫామ్ 3. ఇలా ప్రతీదానికి ఒక ఫామ్ ఉంది. ఖేలో ఇండియా గేమ్స్కైతే ఫామ్ 5. సో మీ సర్టిఫికేట్ సరైన ఫార్మాట్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. మొత్తం 46 వేకెన్సీలు అని చెప్పుకున్నాం కదా, మరి ఏ స్పోర్ట్స్కి ఎన్ని పోస్టులున్నాయో చూస్తే అథ్లెటిక్స్కి అత్యధికంగా 8 పోస్టులున్నాయి. ఆ తర్వాత జిమ్నాస్టిక్స్కి 6, క్రికెట్కు 4, బ్యాడ్మింటన్కు 3 పోస్టులు కేటాయించారు. మిగిలిన 25 పోస్టులను ఇంకా చాలా రకాల స్పోర్ట్స్ అంటే దాదాపు 13 ఇతర క్రీడలకు కలిపి కేటాయించారు. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం. అంతటితో పనైపోయినట్టేనా? కాదు, అప్లికేషన్ తర్వాత కూడా కొన్ని ముఖ్యమైన దశలున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యాక ఒక రాత పరీక్ష ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయితే ముందుగా 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు. ఇంకో చాలా ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, జాబ్లో చేరిన తర్వాత కనీసం 10 ఏళ్లపాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరపున స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొనాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు అయితే డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, స్పోర్ట్స్ కెరియర్ను కూడా కంటిన్యూ చేసే బాధ్యత. మని చివరిగా ఆలోచిస్తే ఒక క్రీడాకారుడి కెరీర్కు ఇది నిజంగా ఒక సువర్ణావకాశమేనా? ఖచ్చితంగా అవుననే చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు ఆర్థిక భద్రత ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగముంటుంది, మరోవైపు మనకు ఇష్టమైన క్రీడను వదిలిపెట్టాల్సిన అవసరం లేకుండా డిపార్ట్మెంట్ తరపున ఆడుతూనే ఉండొచ్చు. స్టెబిలిటీ, ప్యాషన్ ఈ రెండూ ఒకే చోట దొరకడం చాలా అరుదు. సో అర్హత ఉన్న క్రీడాకారులు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి.